కొన్ని సందర్భాల్లో అనుకోకుండా కొన్ని విషయాలు ఆలస్యం అవుతూ ఉంటాయి. అలాంటి విషయంలోనే ఇటు 3 చిత్రాలు ఆలస్యం అవుతున్నాయి అని మెగాస్టార్ చిరంజీవి గారు అనుకుని దసరాకి సంబంధించి మెగా అభిమానులు బాధపడకూడదని ఏకంగా 3 అప్డేట్లని ఇచ్చి నిజంగా దసరా దీపావళి కలిపి ఒకటేసారి తీసుకొచ్చారు మెగాస్టార్ చిరంజీవి గారు. అసలు విషయం ఏంటంటే గేమ్ చేంజర్ ఆలస్యం అవుతుంది అని అభిమానులకు తెలియగానే నిజంగా తీవ్ర ఆవేదనకి చెంది అసలే ఆలస్యం అవుతున్న చిత్రం మరి ఇంకా ఎన్ని రోజులు అవుతుంది అని అనుకున్న సందర్భంలో అలా అభిమానులు బాధపడడం అస్సలు ఇష్టం లేని మెగాస్టార్ చిరంజీవి గారు ఇటు విశ్వంబర టీజర్ని రిలీజ్ చేసి అలాగే హరివీర వీరమల్లు పోస్టర్ని రిలీజ్ చేసి మరి అభిమానులకు ఎలాంటి బాధ కలగకుండా మళ్ళీ గేమ్ చేంజర్కి సంబంధించి ఒక పోస్టర్ని కూడా రిలీజ్ చేసి అది ఒకటే రోజు వచ్చేలా చేసి కూడా అభిమానులకి ఒక మంచి ట్రీట్ ఇచ్చారని చెప్పాలి. దీన్ని నిజంగా అభిమానులకి ఇలాంటి బహుమతి ఇచ్చే మెగా ఫ్యామిలీ అంటేనే అందుకే కావచ్చు అందరూ ఇష్టపడుతూ ఉంటారు. అండ్ ఈ వీడియో చేయడం చాలా ఆలస్యమైంది ఎందుకంటే నా ఆరోగ్యం బాగా లేనందువల్ల. సో దానికి నేను నా సబ్స్క్రైబర్స్కి చాలా సారీ చెప్పుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి 30,000 మిలియన్ల వ్యూలతో విశ్వంబర టీజర్ చరిత్ర సృష్టించిందని చెప్పాలి. సో ఎందుకంటే ఇటీవల ఇటు పాటలు కానివ్వండి లేక ఏది రిలీజ్ అయినా గేమ్ చేంజర్కి సంబంధించి నిజంగా అభిమానులకు ఎలాంటి యాంగ్జైటీ అయితే ఉందో సినిమాకి సంబంధించి ఇక పోస్టర్లు రిలీజ్ అయితే మాత్రం వాళ్ళు ఆగకుండా దాన్ని ట్రెండింగ్ చేస్తున్నారని చెప్పాలి. సో ఇలాంటి సందర్భాల్లోనే దర్శకుడు శంకర్ ఇంకా ఆలస్యం కావచ్చు అని చెప్పగానే అసలు విషయం అభిమానులకు తెలియగానే వాళ్ళు బాధపడుతున్నారని గ్రహించిన మెగాస్టార్ చిరంజీవి గారు ఇటు విశ్వంబర టీజర్తో పాటు హరివీర వీరమల్లు పోస్టర్ను కూడా రిలీజ్ చేసి దసరా దీపావళి కానుకగా ఇవ్వడం జరిగింది. సో నిజంగా ఇది ఒక మంచి విజువల్ ట్రీట్ అని చెప్పాలి అభిమానులకి. సో ఈ సందర్భంగా లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి రామ్ చరణ్ లుక్ కూడా చాలా ఎనర్జెటిక్గా అద్భుతంగా ఉందని చెప్పాలి. అండ్ ఇంకా 2 పాటలు ప్రీ ప్రొడక్షన్ వర్క్లో ఉన్నాయి, ఇంకా ప్యాచ్ వర్క్ మిగిలి ఉంది. దానివల్ల సినిమా ఆలస్యం అవుతుంది అని శంకర్ చెప్పడంతో అభిమానులు బాధపడుతున్న మాట మాత్రం వాస్తవం అని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ఉస్తాద్ భగత్ సింగ్ కూడా వచ్చే అవకాశం ఉంది. చిత్రం అయిపోయింది హరి శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రం అని కూడా విషయం తెలుస్తుంది. అయితే ఇయర్ ఎండింగ్లో ఉస్తాద్ భగత్ సింగ్ కనుక వస్తే నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు రాజకీయ ప్రస్థానంలో చాలా బిజీగా ఉన్నారు కాబట్టి ఇలాంటి చిత్రాలు అభిమానులకు ఎంతో బూస్ట్నిస్తాయని అందరూ అనుకుంటున్నారు. ఇక హరివీర వీరమల్లు విషయానికి వస్తే ఇటీవల 2 సార్లు షూటింగ్ క్యాన్సిల్ అయినా ఒకసారి డైరెక్టర్ మారిపోయినా కూడా మళ్ళీ శరవేగంగా చిత్రానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నీ అందుతున్నాయని చెప్పొచ్చు. అయితే చాలామంది అనుకుంటున్న విషయం ఏంటంటే రాబోయే చిత్రాల గురించి ఎలాంటి క్లారిటీ ఇవ్వట్లేదు పవన్ కళ్యాణ్ గారు అని కూడా అనుకుంటున్నారు. కానీ అసలు విషయం ఏంటంటే ఇప్పుడు తనకు రాజకీయమే అత్యంత ముఖ్యంగా ఉన్నటువంటి పరిస్థితిలో డిప్యూటీ సీఎం బాధ్యతలని ఆయన చాలా ముఖ్యంగా భావిస్తున్నందువల్ల చిత్రాలు ఆలస్యం అవుతున్న సంగతి చాలాసార్లు పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. సో ఆ సందర్భంలోనే హరివీర వీరమల్లుకి ఎక్కువగా డేట్స్ ఇవ్వలేకపోవడం వల్ల ప్రొడ్యూసర్లకి డైరెక్టర్లకి క్షమాపణ చెప్తున్నట్టుగా ఆయన ట్విట్టర్ ద్వారా చెప్పడం చాలాసార్లు అభిమానులకి సభాముఖంగా చెప్పడం కూడా జరిగింది. సో అందుకే అభిమానులు అర్థం చేసుకుంటారని అంటున్నాను అని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఇక విశ్వంబర విషయానికి వస్తే నా వీడియో చాలా లేట్ అవుతున్నప్పటికీ కేవలం రిలీజ్ అయినటువంటి 48 గంటల్లోనే విశ్వంబర దాదాపు 30,000 మిలియన్ల వ్యూలను దాటి నిజంగా మెగాస్టార్ చిరంజీవి గారి స్టామినా ఏంటో
కరెక్ట్గా అభిమానులకు ఒక రుచి చూపించింది. నిజంగా ఎందుకు విశ్వంబరకు దాదాపు 200 కోట్ల రూపాయలు పెడుతున్నారు అనేది ఆ టీజర్ని చూస్తేనే మనకు తెలుస్తుంది. దాదాపు 3 నిమిషాల 20 సెకండ్ల నిడివి గల ఈ టీజర్ని మెగాస్టార్ చిరంజీవి గారిని నిజంగా ఒక స్టైలిష్ లుక్లో చూపించటానికి చోటాకే నాయుడు గారు చాలా కసరత్తు చేసినట్టు తెలుస్తుంది. అయితే నిజంగా హనుమంతుడు వెనక ఉండి గద పట్టుకుని నిలబడ్డ మెగాస్టార్ చిరంజీవి గారి పోస్టర్ మాత్రం సినిమాకే హైలైట్ అని అభిమానులు అనుకుంటూ ఉన్నారు. మరి టీజరే ఇలా ఉంటే ఇక సినిమా ఒక లోకంలోకే తీసుకెళ్తుంది అని అందరూ అనుకుంటున్నారు. మరి మీరు కూడా కామెంట్ చేసి చెప్పండి. అభిమానులు బాధపడకూడదని ఒకటేసారి 3 అప్డేట్లను ఇచ్చి దసరా దీపావళి కానుకని ఒకటేసారి మెగా అభిమానులకు ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి గారు మీకు నిజంగానే ట్రైలర్ చూసిన తర్వాత మీరు ఎలాంటి సంతోషాన్ని వ్యక్తం చేశారు అనేది కూడా కామెంట్ రూపంలో చెప్పండి. మరి ఇప్పుడు రాబోతున్నటువంటి చిత్రాల విషయానికి వస్తే ఇప్పుడు అతి త్వరలో రాబోతున్నటువంటి ఓజీ చిత్రం కూడా ఒక సెన్సేషనల్ సృష్టించే అవకాశం ఉంది. ఎందుకంటే లేటెస్ట్ అప్డేట్గా చెప్పాలంటే ఓజీ చిత్రంలో తమన్ మ్యూజిక్ మాత్రం హైలైట్ అని అందరూ అంటున్నారు. ఎందుకంటే ఇది అండర్ వరల్డ్ డాన్కి సంబంధించినటువంటి చిత్రం కాబట్టి ఈ ఓజీ చిత్రాన్ని ప్రస్తుతానికి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో తమన్ తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు ఈ చిత్రానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు లేటెస్ట్ లుక్ని కూడా చాలా స్టైలిష్గా డిజైన్ చేస్తున్నారు నీతా లూలా గారు. సో నీతా లూలా గారు ఇప్పటికే చాలా చిత్రాలు చేసిన సంగతి మనకు తెలుసు. స్టే ట్యూన్ ఫర్ ద ఫర్దర్ అప్డేట్స్.